Zone Ads, World of Local Business Info. చాలామంది అనుకుంటారు పిల్లలకి హెల్మెట్స్ ఎందుకు అని. పోలీసు వాళ్ళకి భయపడి చలాన్స్ కోసం మన హెల్మెట్స్ ఏదో డిప్పా పెట్టుకుంటాం మనం, కానీ పిల్లలకి ఎందుకు హెల్మెట్ అన్నది ఎవరికి అర్థం కాని పరిస్థితి. కానీ ఒక సర్వే ప్రకారం ఒక యాక్సిడెంట్లో పిల్లలు 2 లక్షల మంది చనిపోతున్నారు. ఎంతమంది? ఎలా? రోడ్ యాక్సిడెంట్ల వల్ల. కారు బైక్ గుద్దుకుంటే అవుతాయి, అంతే కదా. ఇలా కూర్చోను. హెల్మెట్ పెట్టుకోకపోతే హెల్మెట్ పెట్టుకోకపోతే అవుతాయా? ఓకే, వెరీ గుడ్. ఎంతమంది యాక్సిడెంట్ చూశారు? యాక్సిడెంట్ ఎంతమంది చూశారు? రోడ్ యాక్సిడెంట్ చూశారు అందరూ. రూల్ సేఫ్టీ పాటించకపోతే గుడ్. స్పీడ్గా వస్తే వెరీ గుడ్. ఓ వెరీ గుడ్, శబాష్. డ్రింకింగ్ చేసి నడిపినప్పుడు శబాష్. ఫోన్ కాల్, వెరీ గుడ్, శబాష్. సిగ్నల్ పడ్డప్పుడు ఆగకపోతే వెరీ గుడ్. దా వచ్చేసి ఇండియన్ హెడ్ ఇంజరీ ఫౌండేషన్ మరియు హీరో కార్ప్ కలిపి 2 lakhs హెల్మెట్ ఆల్ ఇండియా ఓవరాల్ హెల్మెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. తెలంగాణలో 5000 హెల్మెట్స్ మా టీం అంతా చేస్తుంది. ఈశ్వరరావు సారు నియర్లీ 55 స్కూల్స్లో ఇప్పటి వరకు ఇచ్చాం మనం. ఈ హెల్మెట్స్ ఏం చేసుకోవాలి? మీరు ఏం చేయాలి? పండగలకు వెళ్తున్నప్పుడు, సినిమాలకు వెళ్తున్నప్పుడు, షికార్లకు వెళ్తున్నప్పుడు, ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు ఏం చేయాలి? మీ డాడీని హెల్మెట్, డాడీకి ఏం చెప్పాలి? మీరేం చేయాలి? మేమంతా ఎక్కడి నుంచి వచ్చామో తెలుసా? మేమంతా ఎవరో తెలుసా? ఇండియన్ హెడ్ ఇంజరీ ఫౌండేషన్ ఢిల్లీ వాళ్ళ యొక్క వాలంటీర్స్. మేము ఇక్కడ మమ్మల్ని ఇక్కడ వాలంటీర్స్గా అపాయింట్ చేసుకుని మా ద్వారా ఒక మంచి పని చేయాలని చెప్పి వాళ్ళు కొంతమంది సభ్యుల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని 2 లక్షల హెల్మెట్లు రాక హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న వివిధ గవర్నమెంట్ పాఠశాలల్లో పంచిపెట్టమని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా పంపించడం జరిగింది. కొన్ని పాఠశాలలకు కొన్ని చొప్పున మేము కేటాయించి మేము సర్వీస్ చేయడం అనేది జరుగుతుంది. ప్రికాషన్స్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఏదైనా ప్రమాదం జరిగాక జాగ్రత్త తీసుకునే కన్నా ముందే మనం ఏం చేయాలి? జాగ్రత్త అనేది తీసుకోవాలి. ఆ జాగ్రత్త తీసుకోమని ఎందుకు చెప్తున్నారంటే, దెబ్బ తగిలిన తర్వాత మందు రాసుకోవడం మంచిదా, దెబ్బ తగలకుండా జాగ్రత్త పడడం మంచిదా? దెబ్బ తగిలాక మందు రాసుకోవడం కన్నా దెబ్బ తగలకుండా ముందుగా మనం జాగ్రత్త పడడం మంచిది. ఎందుకంటే ఇండియా మొత్తం సర్వే చేస్తే ఎన్నో యాక్సిడెంట్స్లో చాలామంది పిల్లలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దేనివల్ల వాళ్ళు ప్రాణాలు కోల్పోయారట? ఇలా రోడ్డు యాక్సిడెంట్ల ద్వారా, వివిధ రకాల మందుల ద్వారా అందకపోవడం వల్ల, ఆరోగ్యమైన పరిస్థితుల వల్ల, రకరకాల విషయాల్లో అందులో మేజర్గా చనిపోవడానికి కారణం యాక్సిడెంట్లు. ఈ యాక్సిడెంట్లని మనం ఏం చేద్దామని చెప్పి ఆలోచించగా ఇండియన్ హెడ్ ఇంజరీ ఫౌండేషన్లో కొంతమంది సభ్యులు అండ్ హీరో కార్ప్ ఇండియా అంటే హీరో కంపెనీ వాళ్ళు. హీరో బైక్స్ విన్నారా మీరు ఎప్పుడన్నాని? హీరో బైక్స్ వాళ్ళతో కలిసి కోఆర్డినేట్ అయ్యి అంటే కొలాబరేట్ అయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారో ఒక సర్వీస్ కార్యక్రమం ప్రారంభించారు. ఏంటంటే అంటే పెద్దలందరితో పాటు పిల్లలకు కూడా హెల్మెట్ అనేది మనం అలవాటు చేస్తే ఈ రోజు నుంచే నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్తాం కదా, ఈ రోజు నుంచి అలవాటు చేయాలని ఒక సదుద్దేశంతో ప్రతి పాఠశాలకి కొన్ని హెల్మెట్లు పంచిపెట్టమని చెప్పి మా వాలంటీర్ల ద్వారా వాళ్ళు ఈ సర్వీస్ చేయిస్తున్నారు. అందులో ముఖ్యంగా మన హైదరాబాద్ ఉన్న మేజర్ మెంబర్లో ఎంఏ బాగ్ సార్ అండ్ మన చేయూత ఫౌండేషన్ వన్ ఆఫ్ ద మెంబర్ అండ్ మిస్టర్ కుమార్ గారు అండ్ పద్మజ మేడం అండ్ మా కోఆర్డినేట్ టీచర్స్ అందరూ కలిసి ఈ సర్వీస్ అనేది ప్రారంభించి డిఫరెంట్ స్కూల్స్లో మేము డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నాము. సో ఇప్పుడు మనం ఇచ్చే ఈ యొక్క దీని వాల్యూ లెక్కేస్తే దేనికి కూడా
విలువ కట్టలేంది. ఎందుకోసం అంటే అది మన మంచి కోసం చేసే వస్తువు, రూపాయి ఇచ్చినా సరే అది గొప్పది, అవునా కదా? అట్లాంటిది మన కోసం అని చెప్పి ఢిల్లీ నుంచి చిత్రా మేడం గారు, డాక్టర్ చిత్రా మేడం గారు అక్కడి నుండి ఈ హైదరాబాద్ ద్వారా మమ్మల్ని అందరినీ కూడా సెలెక్ట్ చేసుకుని మా ద్వారా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేపిస్తున్నందుకు ఆమెకి, మళ్ళీ దీనికి కోఆపరేట్ చేస్తున్న మన సభ్యులకి మరియు ఈ స్కూలు హెచ్ఎం సార్కి అందరికీ కూడా సవినయంగా నమస్సుమాంజలి ఘటిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. ఐహెచ్ఐ ఫౌండేషన్ వాళ్ళు మన పిల్లలందరికీ హెల్మెట్స్ చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఇంట్లో ఉన్న పేరెంట్స్ అంతా జాగ్రత్తగా వెళ్ళడానికి మరి హెల్మెట్స్ అందరికీ మన స్టూడెంట్స్ అందరికీ ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని అందరూ మంచిగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు ఇక్కడికి విచ్చేసి మన ముఖ్యంగా ఈ అన్ని డిస్ట్రిబ్యూట్ మనకు అందరికీ ఇస్తున్నటువంటి బేగ్ సార్, ఈశ్వర్ సారు, బేగ్ సారు, ఇలా మరియు ఇక్కడ వచ్చినటువంటి టీచర్స్ అందరు కూడా నా యొక్క ధన్యవాదాలు. రోడ్డు పైన చూస్తారు కదా ఎన్నిగానో వెహికల్స్ పోతున్నాయి, కాబట్టి ఈ హెల్మెట్ ధరించడం వల్ల మనకే చాలా సేఫ్టీ. ఎందుకంటే వెళ్ళేటప్పుడు కింద పడ్డ మెయిన్ ముఖ్యంగా తలకు దెబ్బ తగిలిందనుకో, తలకు దెబ్బ తగిలితే చనిపోవచ్చు, మైండ్ పిచ్చోళ్ళు అయిపోవచ్చు, రకరకాలుగా ఉంటాయి. మెయిన్ మనకేంది తలనే సేఫ్. ఇక్కడ చేతులకు దెబ్బ తగిలినా ఏం తగిలినా కాళ్ళకు తగిలినా తగ్గిపోతుంది. ఇక్కడ తగిలిందనుకో చాలా డేంజర్, ఏమైనా జరగవచ్చు. కాబట్టి అందుకే ముఖ్యంగా తలకు సేఫ్, కాబట్టి సేఫ్గా ఉండాలి. పిల్లలు కూడా సేఫ్గా ఉండాలి. తల్లిదండ్రులు పెద్దోళ్ళే కాకుండా పిల్లలు కూడా సేఫ్గా ఉండాలని చెప్పి పిల్లలందరికీ సార్ వాళ్ళు ఈ హెల్మెట్లు ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు. మనము కొన్ని డ్రాయింగ్ కాంపిటీషన్స్ మనం పెట్టాం కదమ్మా చిన్నపిల్లలకి. సో వి గాట్ సమ్ ప్రైజెస్ హియర్. మెయిన్ థ్యాంక్ఫుల్ టు ద IHIF ఫౌండేషన్ అండి. మిస్టర్ చిత్రా మ్యామ్ అండ్ అనురాధ మ్యామ్, ఉమా మ్యామ్ అండ్ బేగ్ సార్, మారుతి గారు, రంజిత్ గారు, ఈశ్వర్ గారు. సో వీళ్ళందరూ కూడా వాలంటీర్స్ అండి రిగార్డింగ్ ఇన్ హైదరాబాద్ లొకేషన్లో. ఎందుకంటే రిగార్డింగ్ సో మెనీ యాక్సిడెంట్స్ ఆర్ గోయింగ్ ఆన్, అంటే మనకి చిన్నపిల్లలకి ఎవరికీ తెలియదు. సో పేరెంట్స్కి కూడా అవేర్నెస్ లేదు. సో కాబట్టి అవర్ టీమ్ ద్వారా మేము కొన్ని లొకేషన్స్లో సర్వే చేసుకుంటూ హెల్మెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటున్నాము. దీస్ ఆల్ రిగార్డింగ్ క్రెడిట్ గోస్ టు IHIF. సే ఆల్ ఆఫ్ యూ, IHIF. థ్యాంక్ యూ. IHIF and volunteers. Thank you. ఈ IHIF వాళ్ళు ఏం చేస్తున్నారంటే 5,000 హెల్మెట్స్ ఇచ్చారు తెలంగాణలో. Subscribe to our channel, click the bell icon and select all.